కుటుంబ బంధాలు నిజంగా అంత స్వచ్ఛమైనవి, సరళమైనవి కావా? ఒక చిన్న అపార్థం వాటిని సంవత్సరాల పాటు విడదీసేందుకు సరిపోతుందా? హృదయంలో దాచుకున్న మౌనం కొన్నిసార్లు అత్యంత గట్టిగా ఉన్న అరుపుల కంటే ఎక్కువ బాధను కలిగిస్తుందా? ఇది తమిళనాడులోని చెన్నైలో నివసించే ఒక ముస్లిం కుటుంబం యొక్క కథ. అక్కడ ఒక అమ్మమ్మ తన ఏకైక మనవడి జననానికి రాలేదు. ఆ తరువాత 10 సంవత్సరాల పాటు ఆమె గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఆమె కొడుకు, కోడలు ఆమె తమతో అన్ని బంధాలను తెంచుకుందని నమ్మారు. కాని ఆ మనవడి 10వ పుట్టినరోజున ఒక రహస్యమైన లేఖ ఆ అమ్మమ్మ నుండి వచ్చింది. ఆ లేఖను తెరిచినప్పుడు అందులోని సత్యాన్ని చదివి కుటుంబం మొత్తం కన్నీరు పెట్టుకుంది. ఆ 10 సంవత్సరాల మౌనం వెనుక దాగియున్న బాధాకరమైన రహస్యం ఏమిటి? ఆ ఒక్క లేఖ ఒక కుటుంబం యొక్క ఆలోచన విధానాన్ని ఎలా శాశ్వతంగా మార్చివేసింది? ఈ కథ యొక్క హృదయస్పర్శమైన లోతుల్లోకి ప్రయాణిద్దాం. చెన్నైలోని ఒక సాధారణ ఫ్లాట్లో షఫీక్, అతని భార్య ఫాతిమా, వారి కొడుకు అస్లం నివసించేవారు. బయటి నుండి చూస్తే సంతోషం, ప్రేమతో నిండిన కుటుంబంగా కనిపించేవారు. కాని వారి ఇంట్లో ఎప్పుడూ ఒక వింతైన మౌనం, చెప్పని బాధ నీడలా వెంటాడేది. ఆ బాధ షఫీక్ తల్లి అస్లం అమ్మమ్మ అయిన రాబియా బీవీతో సంబంధం కలిగి ఉంది. ఆమె చెన్నై నుండి మైళ్ల దూరంలో కోయంబత్తూర్లోని వారి పూర్వీక ఇంటిలో ఒంటరిగా నివసించేది. కాని గత 10 సంవత్సరాలుగా ఆమె తన కొడుకు కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంది. రేపు అస్లం యొక్క 10వ పుట్టినరోజు. అతను చాలా తెలివైన, సున్నితమైన బుద్ధి కలిగిన బాలుడు. స్నేహితులను వారి అమ్మమ్మలతో చూసినప్పుడు, వారి కథలు విన్నప్పుడు ఇంటికి వచ్చి తల్లితో ఇలా అడిగేవాడు: అమ్మా, నా అమ్మమ్మ ఎక్కడ ఉన్నారు? వారు నన్ను ప్రేమించరా? నా పుట్టినరోజుకు వారు ఎప్పుడూ రాకపోవడం ఎందుకు? ఫాతిమాకు ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఆమె అస్లం తలపై నిమురుతూ ఇలా అనేది: కొడుకు, నీ అమ్మమ్మ నిన్ను చాలా ప్రేమిస్తూ ఉంటారు. కాని బహుశా వారు ఏదో కారణంతో బాధపడుతూ ఉండవచ్చు. కాని అస్లం ఇదే ప్రశ్నలను తండ్రి షఫీక్తో అడిగినప్పుడు షఫీక్ ముఖం కోపం, బాధతో ఎర్రబడేది. అతను ఇలా అనేవాడు: నీ అమ్మమ్మ మనతో ఎలాంటి బంధం వద్దని నిర్ణయించుకున్నారు అస్లం. వారు మనల్ని తమ జీవితం నుండి తుడిచిపెట్టారు. నీకు అమ్మమ్మ ఉందని కూడా మర్చిపో. షఫీక్ హృదయంలో తల్లి పట్ల లోతైన విద్వేషం, ఫిర్యాదు ఉండేది. 11 సంవత్సరాల క్రితం అతను తల్లితో చెప్పాడు, తాను ఫాతిమాను ప్రేమిస్తున్నానని, ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని. ఫాతిమా మంచి స్వభావం, సంస్కారం కలిగిన అమ్మాయి. కాని ఆమె కుటుంబం ఆర్థికంగా బలంగా లేదు. అంతేకాక వారికి కొన్ని సామాజిక వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. రాబియా బీవీ పాత ఆలోచనలు కలిగి, సమాజంలో తన గౌరవాన్ని అత్యంత ఉన్నతంగా చూసే స్త్రీ. ఆమె ఈ వివాహాన్ని పూర్తిగా తిరస్కరించింది. షఫీక్, నీవు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటే ఈ ఇంటి తలుపులు నీకు శాశ్వతంగా మూసివేయబడతాయి. ఈ రోజు నుండి నీవు నా కొడుకు కాదని భావించు అని ఆమె చెప్పింది. షఫీక్ తల్లిని ఎన్నోసార్లు ఒప్పించడానికి ప్రయత్నించినా ఏమీ ఫలించలేదు. చివరికి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అతను తన ప్రేమను ఎన్నుకున్నాడు. ఫాతిమాను వివాహం చేసుకుని కోయంబత్తూర్ను విడిచి చెన్నైలో స్థిరపడ్డాడు. అతనికి అనిపించింది, మనవడు జన్మిస్తే తల్లి హృదయం కరిగిపోవచ్చని. అస్లం జన్మించినప్పుడు షఫీక్ సంతోషంతో తల్లికి ఫోన్ చేశాడు. కాని తల్లి ఫోన్ తీయలేదు. ఎన్నిసార్లు పిలిచినా సమాధానం మౌనం మాత్రమే. అతను లేఖలు రాశాడు, అస్లం ఫోటోలు పంపాడు. కాని ప్రతి లేఖ, ఫోటో తప్పు చిరునామా అనే స్టాంప్తో తిరిగి వచ్చాయి. అప్పుడు షఫీక్ నమ్మాడు, తల్లి తనను జీవితం నుండి, ఆస్తి నుండి పూర్తిగా తొలగించిందని. ఈ సంఘటన అతని హృదయంలో లోతైన గాయాన్ని సృష్టించింది. 10 సంవత్సరాలు గడిచినా అది ఆరలేదు. ఈ రోజు అస్లం యొక్క 10వ పుట్టినరోజు సాయంత్రం. ఇంట్లో సన్నిహిత స్నేహితులు, పొరుగువారిని ఆహ్వానించారు. కేక్ కట్ చేస్తున్నారు. పిల్లలు నవ్వుతూ ఆడుకుంటున్నారు. కాని షఫీక్ ముఖంలో విషాద ఛాయ ఉంది. ఈరోజు అమ్మ ఇక్కడ ఉంటే మనవడిని ఆశీర్వదించేది అని అతను ఆలోచించాడు. అప్పుడు తలుపు గంట మోగింది. ఒక పోస్ట్మ్యాన్ అందంగా ప్యాక్ చేసిన బహుమతి ఒక మందమైన కవర్తో నిలబడ్డాడు. ఇది అస్లం ఖాన్ కోసం పార్సెల్ అని అతను చెప్పాడు. షఫీక్ ఆశ్చర్యంతో పార్సెల్ తీసుకున్నాడు. పంపినవారి పేరు చూసినప్పుడు అతని హృదయం వేగంగా కొట్టుకుంది. పేరు ఏమీ రాయలేదు.
నీ అమ్మమ్మ నుండి అని మాత్రమే. ఇంట్లో అసాధారణమైన మౌనం వ్యాపించింది. 10 సంవత్సరాల తర్వాత షఫీక్, ఫాతిమా, అస్లం ఆ పార్సెల్ను చూస్తూ నిలబడ్డారు. షఫీక్ మనసులో కోపం పొంగింది. ఫాతిమా కళ్లలో ఆశ్చర్యం, అస్లం ముఖంలో బాలుడి సహజమైన ఆసక్తి. అస్లం వణుకుతున్న చేతులతో బహుమతిని తెరిచాడు. లోపల చేతితో అల్లిన ఒక అందమైన నీలం స్వెటరుంది. దానిపై ఒక చిన్న ఎఫ్ అక్షరం కూడా అల్లబడి ఉంది. స్వెటర్ అస్లం కొలతలకు సరిగ్గా సరిపోయింది. ఎవరో అతన్ని చూసి అల్లినట్లు. దానితో పాటు ఒక కవర్ ఉంది. దానిపై రాసి ఉంది, నా ప్రియమైన మనవడు అస్లం కోసం. షఫీక్ కోపంతో ఇలా అన్నాడు, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనవడు గుర్తొచ్చాడు. ఈ లేఖను చదవడానికి నాకు ఆసక్తి లేదు. కాని అస్లం బలవంతం చేశాడు. నాన్నా, దయచేసి చూడండి. అమ్మమ్మ, నాకు ఏమి రాశారో? ఫాతిమా కూడా షఫీక్ను శాంతపరిచింది. షఫీక్, ఒకసారి చదవండి. బహుశా వారు క్షమాపణ చెప్పడానికి రాసి ఉండవచ్చు. షఫీక్ మనసు అంగీకరించడానికి సిద్ధంగా లేదు. కాని కొడుకు ఒత్తిడి ముందు అతను ఓడిపోయాడు. వణుకుతున్న చేతులతో అతను కవర్ తెరిచాడు. లోపల పసుపు రంగులోకి మారిన ఒక పాత లేఖ ఉంది. షఫీక్ దానిని చదవటం ప్రారంభించాడు. చదువుతున్న కొద్దీ అతని కళ్ల నుండి కన్నీళ్లు ప్రవహించాయి. ఫాతిమా, అస్లం కూడా బాధతో ఏడవడం ప్రారంభించారు. లేఖలో ఇలా రాసి ఉంది, నా ప్రియమైన మనవడు అస్లం, ఈ లేఖ నీ చేతుల్లోకి చేరినప్పుడు నేను బహుశా ఈ లోకం నుండి విడిచిపెట్టి ఎవరూ తిరిగిరాని మరో లోకానికి వెళ్ళిపోయి ఉంటాను. ఈరోజు నీ 10వ పుట్టినరోజు. నీ అమ్మమ్మ ఎంత కఠిన హృదయం కలిగినది. ఇప్పటివరకు నిన్ను చూడడానికి రాలేదు. నీతో ఎప్పుడూ ప్రేమ చూపలేదని నీవు ఆలోచిస్తూ ఉండవచ్చు. నీ తండ్రి కూడా నా మీద విద్వేషం పెంచుకుని ఉండవచ్చు. కాని కొడుకు, మీరు ఇన్నాళ్ళూ తెలుసుకున్నది సత్యం కాదు. నిజమైన సత్యం వేరొకటి. నేను సంవత్సరాలుగా నా హృదయంలో దాచుకున్న ఒక రహస్యం. షఫీక్, ఫాతిమా వివాహాన్ని నేను వ్యతిరేకించినది నిజం. నా కోపం, అహంకారం నా కొడుకు ప్రేమ కంటే బలంగా నిలిచాయి. షఫీక్ ఇంటిని విడిచిపెట్టిన రోజు నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. నేను ఒంటరినయ్యాను. కాని ఆ ఒంటరితనం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ రోజుల్లో ఒకరోజు నాకు తల తిరిగి కింద పడ్డాను. డాక్టర్ పరీక్షించినప్పుడు నాకొక అరుదైన వ్యాధి ఉందని తెలిసింది, మోటార్ న్యూరాన్ డిసీజ్. ఈ వ్యాధి ఒక వ్యక్తి శరీరాన్ని నెమ్మదిగా స్తంభింపజేస్తుంది. మొదట చేతులు, కాళ్ళు పనిచేయవు. ఆ తరువాత గొంతుపోతుంది. చివరికి శ్వాస మాత్రమే మిగిలి సజీవమైన శవంలా మారుతాడు. కొడుకు, ఈ వ్యాధి నాకు కనుగొనబడిన రోజు నేను నిర్ణయించుకున్నాను, నా కొడుకు జీవితంలోకి తిరిగి వెళ్లకూడదని. నా కొడుకు, కోడలు వారి జీవితంలోని అత్యంత అందమైన సంవత్సరాలను ఒక వికలాంగ అసహాయ తల్లిని సంరక్షించడానికి వృధా చేయాలని నేను కోరుకోలేదు. నా మనవడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన అమ్మమ్మను మంచం మీద స్తంభించి ఉన్నట్లు చూడాలని నేను కోరుకోలేదు. నేను కోరుకున్నది, మీరు నన్ను గుర్తుచేసుకున్నప్పుడు నవ్వుతూ, మాట్లాడుతూ, నడుస్తున్న స్త్రీని గుర్తుచేసుకోవాలని. షఫీక్ నాకు లేఖలు రాశాడు, నీ ఫోటోలు పంపాడు. నేను వాటిని ఎప్పుడూ తెరవలేదని చెప్పడం అబద్ధం. నేను ప్రతి లేఖను చదివాను. నీ ప్రతి ఫోటోను 1000 సార్లు ముద్దాడాను. కాని నేను వాటిని తిరిగి పంపాను. షఫీక్ నా మీద కోపంగా ఉన్నానని నమ్మడానికి, అతను తన జీవితంలో ముందుకు సాగడానికి. ఇది నా జీవితంలో అత్యంత కష్టమైన పని. నా హృదయంలోని ఒక భాగాన్ని నాకు దూరం చేయడం. ఈ చేతితో అల్లిన స్వెటర్ను నేను గత 1 సంవత్సరంగా నీకోసం అల్లాను, నా చేతులు పూర్తిగా స్తంభించిపోకముందు. ఇది నా ప్రేమ, ఆశీర్వాదాల చివరి చిహ్నం. కొడుకు, నీ తండ్రికి చెప్పు, అతని తల్లి ఎప్పుడూ అతనిపై కోపంగా లేదని, నేను కేవలం అసహాయంగా ఉన్నానని. నీ తల్లికి చెప్పు, ఆమె ఒక అద్భుతమైన భార్య, కోడలు, నా కొడుకును ఆమె బాగా చూసుకుందని. అస్లం, నిన్ను నేను ఎప్పుడూ నేరుగా చూడలేదు. కాని నా జ్ఞాపకాలలో, నా ప్రార్థనలలో నేను నిన్ను ప్రతిరోజూ జీవించాను. ఎప్పుడూ మంచి, నీతిమంతమైన మనిషిగా ఎదగు. నీ దుర్భర జీవితం కలిగిన అమ్మమ్మ రాబియా బీవి. లేఖ ముగిసిన గదిలో ఏడుపు శబ్దం గుండెలను కదిలించింది. షఫీక్, ఫాతిమా, అస్లం ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చారు. షఫీక్ యొక్క 10 సంవత్సరాల కోపం పశ్చాత్తాప కన్నీళ్లలో కరిగిపోయింది. తాను కఠిన హృదయం, అహంకారి అని భావించిన తల్లి, ప్రేమ, త్యాగాల దేవత. ఆమె తన పిల్లల సంతోషం కోసం తన వ్యాధిని
ఒంటరితనాన్ని మౌనంగా భరించింది. తాను తల్లిని ఇంత తప్పుగా ఎలా అర్థం చేసుకున్నానని షఫీక్ స్వయంగా విద్వేషించాడు. అస్లం ఏడుస్తూ ఆ నీలం స్వెటర్ను గుండెకు హత్తుకున్నాడు, అమ్మమ్మను కౌగిలించుకున్నట్లు. అతనికి ఆ స్వెటర్లో అమ్మమ్మ చేతుల వాసనానుభవమైంది. లేఖతో పాటు ఒక చిన్న కాగితం ఉంది. దానిపై ఒక ఆశ్రమం చిరునామా రాసి ఉంది. శాంతి నివాస్ ఆశ్రమం, ఊటీ. మరుసటి రోజే షఫీక్ కుటుంబంతో ఊటీకి బయలుదేరాడు. ఆశ్రమంలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడి శాంతమైన పవిత్రమైన వాతావరణం వారిని స్వాగతించింది. ఆశ్రమం నిర్వాహకుడితో రాబియా బీవీ గురించి విచారించారు. వారు ఇలా చెప్పారు, అవును, రాబియా బీవీ ఇక్కడ నివసించారు. ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఎప్పుడూ ఒక చిన్న పిల్లవాడి ఫోటోను చేతిలో ఉంచుకుని దానిని చూసి నవ్వేవారు. గత వారం ఆమె మరణించారు. రాబియా బీవీ తన ఆస్తినంతా ఆశ్రమానికి దానం చేశారని, మనవడి 10వ పుట్టినరోజున ఈ లేఖ బహుమతిని అతనికి చేరవేయాలని ఆదేశించారని వారు వివరించారు. షఫీక్, ఫాతిమా, అస్లం రాబియా బీవీ నివసించిన గదిలోకి వెళ్లారు. అక్కడ ఒక మంచం, చిన్న అల్మరా, షఫీక్ పంపిన అస్లం యొక్క అన్ని ఫోటోలు గోడపై వేలాడుతూ ఉన్నాయి. రాబియా బీవీ యొక్క ఈ త్యాగం, ప్రేమను చూసి షఫీక్ పూర్తిగా కుప్పకూలిపోయాడు. ఆ రోజు కుటుంబం మొత్తం ఆశ్రమం పరిసరాల్లో తల్లి, అమ్మమ్మ ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. వారి హృదయాల్లో దుఃఖమున్నప్పటికీ ఇకపై ఎలాంటి ఫిర్యాదు, విద్వేషం లేదు. అక్కడ ప్రేమ, గౌరవం, తన కుటుంబం కోసం మౌనంగా అతిపెద్ద త్యాగం చేసిన ఒక తల్లి జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. ఈ కథ మనకు నేర్పేది, కొన్నిసార్లు మన కళ్ళు చూసేది సత్యం కాదు, సత్యం తరచూ మౌనం యొక్క పొరల కింద దాగి ఉంటుందని. బంధాలను అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు హృదయంతో ఆలోచించాలి, మనసుతో మాత్రమే కాదు.